హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వాతావరణం అయితే చాలా బాగుంది, కూల్గా ఉందన్నమాట. గత 3-4 రోజులుగా యూఏఈలో అయితే వాతావరణం చల్లబడింది. అలైన్లో అయితే మొన్న వర్షం బాగానే పడింది. మనం ఇప్పుడు వెళ్తుంది ఫుజారా ఆయిల్ ఇండస్ట్రియల్ జోన్ అనమాట. పాయిజ్ అంటారు. ఫుజారాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ ఇవన్నీ కూడాను. ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆయిల్ కంపెనీస్ అనమాట. ఇది మౌంట్ వ్యూ సంథింగ్ అనుకుంటా దీని పేరు. మౌంట్రో కంపెనీ అనుకుంటా, ఈజిప్ట్ అనేది కంపెనీ. దీంట్లో కూడా కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది. ఇది కనిపిస్తుంది కదా, దీంట్లో ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు. అదేవిధంగా విటిటిఐ ఉంది కదా, వీళ్ళకి చాలా ఉందన్నమాట. విటల్ గ్రూప్ సంథింగ్, వీళ్ళకి కూడా చాలా ఇవి ఉన్నాయి. వరల్డ్ వైడ్ చాలా వరకు ఇవి పెట్రోల్ టెర్మినల్స్ అనేవి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళకి ఆపోజిట్లో రెండు కూడా, ఎదురుగా ఉన్నది ఇది రెండు కూడా విటిటిఐ అనమాట. ఇక్కడ నుండే మనకి పెట్రోల్ అనేది వస్తూ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఏవైతే ఆయిల్ ప్రొడక్ట్స్ ఉంటాయో ఇక్కడ నుండే వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని పాయిజ్ అంటారు, ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రియల్ జోన్. అన్నీ కూడా ఫుజైరా టెర్మినల్ చూసారు కదా, ఫుజైరా ఆయిల్ టెర్మినల్ ఇది. ఇక్కడ ఫుజారాలో అయితేను ఇప్పుడు 2-3 పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆయిల్ టెర్మినల్. ఇక్కడే 3 ఉన్నాయి. వీళ్ళకి రాబ్ స్టోన్ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఉన్నట్టుంది. ఇప్పుడు మీనా ఉంది కదా, ఆ ఎదురుగా కనిపిస్తుంది మీనా. దీనికి కూడా ఏదో ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ రీసెంట్గా వచ్చింది. ఇది ఫుజారాలో అయితేను 2-3 ప్రాజెక్ట్స్ అనుకుంటాను, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్స్ 2-3 ఉన్నట్టున్నాయి. వీళ్ళది ఒకటి ఉంది, ఆ మౌంట్రో ఏదో కంపెనీ ఉంది. అందులో అడిషనల్గా కొన్ని ఎక్స్టెన్షన్ అనేది ప్రాజెక్ట్ ఉంది. అది ఏదో ఈజిప్టియన్ కంపెనీకి ఇచ్చినట్టున్నారు కన్స్ట్రక్షన్ పనులన్నీ కూడాను. తర్వాతను ఇంకొక కంపెనీ కూడాను, దాని పేరేం పేరు, మీనా అనేసి ఉంది కదా, మొన్న 2 days బిఫోర్ నేను చూసాను. దానికి కూడాను ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడాను దాన్ని రాబ్ స్టోన్ అనుకుంటా కంపెనీ పేరు. వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. యూఏఈలో చాలా ప్రాజెక్ట్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు రాబ్ స్టోన్ వాళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్లోకి వచ్చేటప్పటికి, ఎవరైతే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారో చూడండి. మొత్తం యాక్చువల్లీ చాలా వరకు ఫుజారాకి రావాల్సి ఉండే ప్రాజెక్టులు అన్నీ కూడా మరి ఏమైందో తెలియదు. ఫుజారా గవర్నమెంట్ అండ్ అబుదాబి గవర్నమెంట్ మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చిందా ఏంటనే విషయం తెలియదు. మోస్ట్లీ నేను విన్నది ఏంటంటేను ఇదని అంటేను అబుదాబిలో నుండి గ్యాస్ ఫుజారాకి కన్వర్ట్ చేసి అంటే ఇచ్చేసి పైప్ లైన్లు వేసి, అదే క్రూడ్ ఆయిల్ అనేది అబుదాబి నుండి ఫుజారా వరకు క్రూడ్ ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ చేపిద్దాం అనుకున్నారన్నమాట. ఆ మధ్యన హౌతీ వాళ్ళు బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు అబుదాబిని. వీళ్ళు ఈ రకంగా ప్లాన్ చేసేసుకున్నారు. బట్ మరి ఏమైందో తెలియదు, అది ఆగిపోయినట్టుంది. అంటే ఫుజారా టు ఇక్కడ వరకు అనుకుంటేను, అబుదాబి నుండి ఫుజారా వరకు లైన్ వేయాలంటే ఎక్స్పెన్సివ్ అనుకున్నారా మరి ఏంటనే విషయం తెలియదు. ఆ ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది. బీపీజేఎస్సీ వాళ్ళది ఒక ప్రాజెక్ట్, వాళ్ళది ఎక్స్ట్రా ఆ మధ్యన స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ హెప్సింగ్ వాళ్ళకి ఎవరికి ఇచ్చినట్టున్నారు ఆ పని కూడాను. బీపీజేఎస్సీ వాళ్ళు హెప్సింగ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనుకుంటాను. తర్వాత హెప్సింగ్ వాళ్ళకి ఇంకో పెద్ద ప్రాజెక్ట్ అనేది ఉంది, 25 ట్యాంక్స్ సంథింగ్ అనుకుంటాను. వాళ్ళకి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. ఆ కంపెనీ పేరు, ఓనర్ అనేది గుర్తు రావడం లేదు. అక్కడ హెప్సింగ్ వాళ్ళకైతే ఇప్పుడు బోల్డెన్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫుజారాలో చాలా వరకు వాళ్ళు బాగా గెయిన్ చేశారు. దాదాపు 3000 మంది వరకు మ్యాన్ పవర్ వాళ్ళకి అవసరం అవుతుంది అనుకుంటాను. రాబ్ స్టోన్ అయితే ఆల్మోస్ట్ ఫుజారా మొత్తం వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. దాదాపు 4000-5000 మంది మ్యాన్ పవర్ని వాళ్ళ దగ్గర ఉన్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గర, రాబ్ స్టోన్ వాళ్ళ దగ్గర. ఇది పర్వాలేదు, అంత ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. కొంతమందికి మాత్రం ఉన్నాయి. మిగతా ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను అబుదాబికి వెళ్ళిపోయాయి అనమాట. మొత్తం రువైస్, ఎస్ ఐలాండ్ పక్కన ఇంకొక ఐలాండ్ ఏదో ఉండే, ఎస్ ఐలాండ్ కాదు, ఇంకొక ఐలాండ్, దాని పేరు గుర్తు రావడం లేదు. అక్కడ నుండి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అనమాట. అది ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్.
ఇంతకుముందు అదే ఫీల్డ్లో ఉండే మెకానికల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉండే బాగా అది ఫాలోఅప్ చేస్తూ ఉండే అవన్నీ గుర్తుంటూ ఉండే. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ విడిచిపెట్టేసాక పెద్దగా గుర్తు రావట్లేదు. అది ఇప్పుడైతే ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్స్ అయితే బాగా ఉన్నాయి. ఎక్కువ అబుదాబి వైపు అయితే ఉన్నాయి. అబుదాబి రువాయిస్ ఉన్నాయి కదా, రువాయిస్ ఏరియా వైపు నుండి అయితే ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫుజారాలో కూడా 3 ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోవచ్చు ఆయిల్ అండ్ గ్యాస్లో ఇటువైపు.